మన లచ్చన్న గెలుపు కోసం ఆనాడు మిమ్మల్ని వచ్చి ఓటేయమని అడిగినాం. మీరేమో ఆ రోజు ఎందుకో గానీ వేరే ఆలోచన చేసింది. మార్పు మార్పు అని వాడేవాడు వెలువెట్టగానే ఆయనతో ఓటేసింది. ఏం చెప్పింది ఆనాడు? కోడళ్లకు 2500, కోడల పిల్లలకు 100 రోజుల లోపల 2500 ఇస్తా. ఇక్కడ ఉన్న కోడలు చెప్పాలి, వచ్చినాయా 2500? అత్తలకు 4000 ఇస్తా 100 రోజుల్లో. అత్తలకు వచ్చినాయా 4000? వినబడతలేదు. తులం బంగారం వచ్చిందా? రైతులకు రుణమాఫీ జరిగిందా? 2 లక్షల రుణమాఫీ ఎంబడే చేస్తా తెచ్చుకోండి అన్నాడు. అయ్యిందా? మార్పు బాగుందా? మార్పు అని చెప్పి గుద్దిరు కదా, బాగుందా మార్పు? కరెంటు పోతుందా? నీళ్ల గోస అవుతుందా? కేసీఆర్ పాలన బాగుండే అనిపిస్తుందా? అనిపిస్తున్నా సార్ శైలావట్టు గిడిది కూద్దాం. మీకు కాంగ్రెస్ పాలన కరెక్ట్ గా లావట్టు చెయ్యండి. మొండి చేయి కాదు, పిడికిలి మొండి చేయి మా డేంజర్. మొన్న ముంచిందే అది. గట్టిగా ఎత్తురి. ఇప్పుడు అర్థమైంది మనోళ్ళకు. మనకేదైనా విషయము, ఏదైనా వస్తువు మన దగ్గర ఉంటే దాని విలువ తెలియదు. అది పోయాకనే తెలుస్తుంది. కరోనా వచ్చేదాకా మనకు అర్థం కాలే. బయట నీరు కూడా మంచిగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. కరోనా వచ్చినాక ఇంట్లో కట్టేసినట్టు చేస్తే అప్పుడు అర్థమైంది దాని విలువ. ఇప్పుడు కేసీఆర్ పోయినాక ఇప్పుడు మనోళ్ళు అనుకుంటారు, ఏమనుకుంటారు? పాలిచ్చే బర్రెను వదిలేసి పొడిచే దున్నపోతుని తెచ్చుకున్నాం అనవసరంగా అనే విషయం ఇప్పుడు అర్థమైందా? పక్కా అర్థమైందా? ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయి అటు ఇటు? లేవా? మరి లేవు అంటే నేను చెప్పేది ఒకటే. ఓట్లు వేయించుకున్నాడు, అవతల పడ్డాడు. 100 రోజులు లేదు, ఏం లేదు. ఇప్పుడు 150 రోజులు అయిపోయింది. 150 రోజులకు ఇప్పుడు ఏం చెప్తాడు కొత్తగా? రుణమాఫీ మొన్న చేయలేదు, ఇప్పుడు వేములవాడ రాజన్న సాక్షిగా చేస్తా, నేను జోగులాంబ తల్లి సాక్షిగా చేస్తా అని దేవుళ్ళ మీద ఒట్లు పెడతాను. నేను అడుగుతున్నా, దేవుళ్ళ మీద ఎందుకు ఒట్లు పెడుతున్నావు? నీ భార్య పిల్లల మీద ఒట్టు పెట్టి చెప్పు, చూస్తా నేను కూడా. పెడతావా? ఎందుకంటే దేవుళ్ళు అడగరు కదా వచ్చి మళ్ళా మోసం చేయొచ్చు దేవుళ్ళని కూడా అనేది ఆలోచన. దేవుళ్ళ మీద ఒట్లు పెడతాడు. మన లచ్చన్న గెలుపు కోసం ఆనాడు మిమ్మల్ని వచ్చి ఓటేయమని అడిగినాం. మీరేమో ఆ రోజు ఎందుకో గానీ వేరే ఆలోచన చేసింది. మార్పు అని వాడేవాడు వెలువెట్టగానే ఆయనతో ఓటేసింది. ఏం చెప్పింది ఆనాడు? కోడళ్లకు 2500, కోడల పిల్లలకు 100 రోజుల లోపల 2500 ఇస్తా. ఇక్కడ ఉన్న కోడలు చెప్పాలి, వచ్చినాయా 2500? అత్తలకు 4000 ఇస్తా 100 రోజుల్లో. అత్తలకు వచ్చినాయా 4000? వినబడతలేదు. తులం బంగారం వచ్చిందా? రైతులకు రుణమాఫీ జరిగిందా? 2 లక్షల రుణమాఫీ ఎంబడే చేస్తా తెచ్చుకోండి అన్నాడు. అయ్యిందా? మార్పు బాగుందా? మార్పు అని చెప్పి గుద్దిరు కదా, బాగుందా మార్పు? కరెంటు పోతుందా? నీళ్ల గోస అవుతుందా? కేసీఆర్ పాలన బాగుండే అనిపిస్తుందా? అనిపిస్తున్నా సార్ శైలావట్టు గిడిది కూద్దాం. మీకు కాంగ్రెస్ పాలన కరెక్ట్ గా లావట్టు చెయ్యండి. మొండి చేయి కాదు, పిడికిలి మొండి చేయి మా డేంజర్. మొన్న ముంచిందే అది. గట్టిగా ఎత్తురి. ఇప్పుడు అర్థమైంది మనోళ్ళకు. మనకేదైనా విషయము, ఏదైనా వస్తువు మన దగ్గర ఉంటే దాని విలువ తెలియదు. అది పోయాకనే తెలుస్తుంది. కరోనా వచ్చేదాకా మనకు అర్థం కాలే. బయట నీరు కూడా మంచిగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. కరోనా వచ్చినాక ఇంట్లో కట్టేసినట్టు చేస్తే అప్పుడు అర్థమైంది దాని విలువ. ఇప్పుడు కేసీఆర్ పోయినాక ఇప్పుడు మనోళ్ళు అనుకుంటారు, ఏమనుకుంటారు? పాలిచ్చే బర్రెను వదిలేసి పొడిచే దున్నపోతుని తెచ్చుకున్నాం అనవసరంగా అనే విషయం ఇప్పుడు అర్థమైందా? పక్కా అర్థమైందా? ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయి అటు ఇటు? లేవా? మరి లేవు అంటే నేను చెప్పేది ఒకటే. ఓట్లు వేయించుకున్నాడు, అవతల పడ్డాడు. 100 రోజులు లేదు, ఏం లేదు. ఇప్పుడు 150 రోజులు అయిపోయింది. 150 రోజులకు ఇప్పుడు ఏం చెప్తాడు కొత్తగా? రుణమాఫీ మొన్న చేయలేదు, ఇప్పుడు వేములవాడ రాజన్న సాక్షిగా చేస్తా, నేను జోగులాంబ తల్లి సాక్షిగా చేస్తా అని దేవుళ్ళ మీద ఒట్లు పెడతాను. నేను అడుగుతున్నా, దేవుళ్ళ మీద ఎందుకు ఒట్లు పెడుతున్నావు? నీ భార్య పిల్లల మీద ఒట్టు పెట్టి చెప్పు, చూస్తా నేను కూడా. పెడతావా? ఎందుకంటే దేవుళ్ళు అడగరు కదా వచ్చి మళ్ళా మోసం చేయొచ్చు దేవుళ్ళని కూడా అనేది ఆలోచన. దేవుళ్ళ మీద ఒట్లు పెడతాడు.